ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ చేపల పచ్చడి, కొరమైన చేపల పచ్చడి. ముందుగా చేపలను తీసుకొని దాన్ని ఒకసారి ముందుగా నీటితో కడిగి పెట్టుకోవాలి. తర్వాత రెండోసారి దాంట్లో ఉన్న చెత్త చెదారం, దాంట్లో ఉన్న ఏమైనా మధ్యలో ఉన్న భాగాన్ని తీసేసి పెట్టుకోవాలి. తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని తీసుకొని చేప ముక్కలకు ఇలా పట్టించాలి. తర్వాత దాంట్లోనే ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల పసుపు తీసుకోవాలి. చేప ముక్కల్లో వేసుకొని చేప ముక్కల్లో ఇలా వేసుకుంటే ముందుగా చేప ముక్కల్లో ఉన్న నీసు వాసన అనేది లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. చేప ముక్కలకు నిమ్మరసం, పసుపుని ఇలాగా చేతితో మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ నీటితో చేప ముక్కలన్నిటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని నీళ్ళని తీసేసి ఇలాగా చేప ముక్కలను ఒక ప్లేట్లో కానీ ఒక పెద్ద ప్లేట్లో ఇలాగా పెట్టుకోవాలి. నీళ్ళన్నీ దానిలో ఉన్న నీళ్ళు మొత్తం ఆరిన తర్వాత మరొక ప్లేట్లో ఇలాగా వేసుకోవాలి. తడి ఆరే వరకు ఇలాగా పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల పచ్చడి అనేది పచ్చడి చేయాలంటే నీళ్ళు మాత్రం అస్సలు తగలకూడదు, నీళ్ళు అనేది ఉండకూడదు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని చేప ముక్కల్ని ఇలాగా వేయించుకోవాలి. ఎర్రగా ఎరుపు రంగులో వచ్చేటట్టుగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చేప ముక్కలు అనేది పచ్చడి చేసేటప్పుడు మెత్తగా ఉంటే ముక్కలు అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎరుపు రంగులో వచ్చేట వరకు గారెల్లాగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే స్టవ్ మీద 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే నూనెలో వేసుకోవాలి. తర్వాత గరం మసాలా తగినంత, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా అన్నిటిని వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. జీలకర్ర ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలాగ పొడిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలాగా నూనెలో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం, ఉప్పు అనేది వేసుకోండి. గరం మసాలా అయినా కానీ మీరు టేస్ట్ని తగ్గట్టు ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. తర్వాత కారం, ఉప్పు వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా నూనెలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేప ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నిమ్మరసం ఒక 2 నిమ్మకాయల రసాన్ని తీసి గింజలు లేకుండా నిమ్మరసాన్ని ఇలాగ వేసుకోవాలి. వేసుకొని ఒక తడి లేకుండా జార్లో వేసుకుంటే చేప ముక్కల కొరమైన చేపల పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.